శుభోదయం. పోతన గారు మన తెలుగు వాళ్ళందరికీ ఒక అమృత కుండని ఇచ్చి వెళ్ళిపోయారు. అది ఏంటి అంటే భాగవతం. భాగవతంలోని పద్యాలన్నీ కూడా మన తెలుగువారి మనస్సులకు హృదయాలు. అందులో అష్టమ స్కందం గజేంద్ర మోక్షంలో భగవంతుని కోసం చెబుతూ ఒక మంచి పద్యాన్ని రాశారు. అదేంటంటే సిరికింజెప్పడు శంకుచక్రయుగమం జేదోయి సంధింపడే పరివారంబును జీరడు అభ్రగపతిం పన్నింపడు ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు. ఎంత గొప్ప పద్యం! నీటి మీద ఆశతో గజేంద్రుడు చెరువులోకి దిగి మొసలిబారిన పడి పోరాడి ఇక ఏమీ చేయలేక భగవంతుని ప్రార్థిస్తుంది. నీవే తప్ప ఇతప్పరం వెరుగను, నువ్వు తప్ప ఇంకెవరూ నాకు తెలియదు స్వామి, నువ్వే రక్షించాలని ప్రార్థిస్తే ప్రార్థనను విన్న విష్ణువు ఎలా వచ్చేస్తున్నాడంటే సిరికించెప్పడు. సిరి అంటే లక్ష్మీదేవి, శ్రీ లక్ష్మీదేవికి చెప్పలేదు. సిరికించెప్పడు శంకుచక్ర యుగమం చేదోయి సంధింపడు. ఇక్కడేమో శంకు చక్రాలు తగిలించుకుంటాడు కదా మహావిష్ణువు. ఆ రెండు యుగమం అంటే ద్వయం, అంటే ద్వయం జంట. ఆ రెండింటిని తగిలించుకోలేదు. సిరికి చెప్పలేదు, ఆ రెండింటిని తగిలించుకోలేదు. ఏ పరివారంబును చేరడు, ఎవరిని పిలవలేదు. తన పరివారం, తన స్టాఫ్ మెంబర్స్ ఎవ్వరికి రండి రండి అని ఎవరిని చెప్పలేదు. అభ్రగపతిం పన్నింపడు. తన వాహనం ఏంటి? గరుత్మంతుని కూడా రెడీ అవ్వమని చెప్పలేదు. ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు. అంటే మహావిష్ణు ఉంగరాల జుట్టు ఈ చెవుల కమ్ముల వరకు పడిపోతూ ఉంటే వాటిని కూడా ఇలా ఒత్తుకోలేదు. వివాద ప్రోధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు. అంతవరకు లక్ష్మీదేవితో విలాసంలో సరసాలతో ఉన్న మహావిష్ణువు ఆమె చెంగుతో ఆడుకుంటున్నాడు. ఆ చెంగును కూడా వదలలేదు, చెంగును కూడా పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. అంటే భగవంతుణ్ణి ప్రేమతో భక్తితో పిలిస్తే అంత బాగా వస్తాడు. ఎలా వచ్చాడు? సిరికింజెప్పడు శంకుచక్రయుగమం జేదోయి సంధింపడే పరివారంబును చీరడు అభ్రగపతిం పన్నింపడా కర్ణికాంతర దమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు.